నమస్తే. ఘంటారావానికి స్వాగతం. స్వార్థపూరిత ప్రార్థనం అనర్థ ప్రేరకం. స్వార్థపూరిత ప్రార్థనం అనర్థ ప్రేరకం. స్వీయ పతన హేతువైన భస్మాసుర తపం. అర్థమయ్యే ఉంటుంది మీకు. ఏమిటి? మనం మన స్వార్థం కోసం చేసే పూజలు, ఆరాధనలు, అర్చనలు, తపాలు ఇవన్నీ అనర్థ ప్రేరకాలే. నీవు నీ కోసం కాకుండా, స్వార్థం కోసం కాకుండా, సమాజ కళ్యాణం కోసం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో దానికి భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఒక భస్మాసురుడు తన స్వార్థం కోసం తాను ఎవరి నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు భస్మమైపోవాలని కోరుకుంటే, నిజమే అతను తపస్సు చేశాడు. తపోధన ఫలితంగా అతను భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చి అతను కోరిన వరాన్ని ఇచ్చాడు. కానీ అది ఏమైంది? చివరికి అది ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మం అవుతారు అని కోరుకున్నాడో, చివరికి ఒక విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చేసి అతనికి నృత్యమాడుతున్నట్టుగా నటించి తన నెత్తిపైన తానే చేయి పెట్టేట్టుగా చేశాడు. ఎందుకు చేశాడు అలా? తన నెత్తిపైన తానే చేయి పెట్టుకొని ఎందుకు భస్మం కావాల్సి వచ్చిందంటే, ఆచరించిన తపం, సాధించిన వరం రెండు స్వార్థం కోసం, తన కోసం, సమాజాన్ని వినాశనం కోసం ఎప్పుడైతే ఆ తపాన్ని ఏకైక సాధనంగా ఎన్నుకున్నాడో అది సమాజ హితం కోసం కాకుండా స్వార్థం కోసమైంది. అందుకే స్వార్థపూరిత తపం అనర్థ ప్రేరకం అని మనం